Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారో వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 9th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ లో ఉన్నటువంటి సప్లిమెంటరీ రీడర్ లో ఉన్నటువంటి ఈశ్వరన్ ద స్టోరీ టెల్లర్ అనేటువంటి 3rd యూనిట్ మనం చూడబోతున్నామండి. సో ఈ లెసన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. హారర్ కమ్ థ్రిల్లర్ లాగా కొద్దిగా ఫన్ గా కూడా ఉంటుంది. సో ఇంత ఇంట్రెస్ట్ అయినటువంటి ఈ లెసన్ ని మీరు చూడబోయే ముందు నా ఛానల్ కి ఇప్పటికైనా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోయింటే ఇమ్మీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ ని షేర్ చేయండి. లెట్ us ఎంటర్ ఇంటూ దిస్ లెసన్. సో చాలా కొత్త పదాలు వస్తాయండి, న్యూ వర్డ్స్. నేను మీనింగ్స్ చెప్పినప్పుడల్లా మీరు నోట్ చేసుకుంటూ ఉండండి పాస్ చేసుకొని. లెట్ us స్టార్ట్ ద లెసన్. వన్ నైట్. సో ఇక్కడ మనకు ఫస్ట్ బిఫోర్ రీడింగ్ ఎలాగో మనకు ప్రతి లెసన్ లో ఉంటుంది కదండి, ఆ విధంగానే ఇక్కడ కూడా బిఫోర్ రీడింగ్ ఒకటి ఇచ్చున్నారు. లెట్ us సీ దట్. One night, Mahendra woke up from his sleep and saw a dark, cloudy form. He broke out into a cold sweat. Was it a ghost? So, ఒకరోజు మహేంద్ర అనేటువంటి పర్సన్ రాత్రుల్లో నిద్రలేసి అలా చూడగానే అక్కడ ఒక డార్క్ క్లౌడీ ఫామ్ అనేది ఒకటి కనిపించింది, అంటే ఒక షాడో లాగా కనిపించింది అనమాట. ఓకే, సో దాన్ని చూసి ఒక్కసారిగా అతనికి చెమటలు పట్టేశాయి. ఏంటది అసలు, అది ఏమన్నా దెయ్యమా? సో లెట్ us enter into the lesson to know that. So who is this Mahendran? Let us see. The story was narrated to Ganesh by a young man, Mahendra by name. సో ఈ స్టోరీ ఎవరు చెప్పారంటే గణేష్ అనేటటువంటి ఒక పర్సన్ కి ఒక యంగ్ మ్యాన్ మహేంద్ర చెప్పాడనమాట. సో మహేంద్ర గణేష్ కి చెప్తున్నాడు ఈ స్టోరీ అంతా. He was a junior supervisor in a firm which offered on hire supervisors at various types of construction sites, factories, bridges, dams and so on. So అతను ఎవరంటే ఒక ఫర్మ్ అంటే ఫ్యాక్టరీ. సో ఒక ఫ్యాక్టరీలో అతను ఒక సూపర్వైజర్. సో సూపర్వైజర్స్ ని ఈ ఫ్యాక్టరీస్ ఎందుకు రిక్రూట్ చేసుకుంటాయంటే చూడండి, ఆఫర్డ్ ఆన్ హైర్ సూపర్వైజర్స్ అట్ వేరియస్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సైట్స్ లైక్ ఫ్యాక్టరీస్ లో కానీ, బ్రిడ్జెస్ లో కానీ, డ్యామ్స్ లో కానీ. సో ఇలాంటి దగ్గర కన్స్ట్రక్షన్స్ జరిగే ఫీల్డ్ లో వీళ్ళ సూపర్వైజర్స్ ని ఎలాగైతే రిక్రూట్ చేసుకుంటారో ఆ విధంగానే ఇతన్ని కూడా ఆ కంపెనీ, ఆ ఫ్యాక్టరీ వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. మహేంద్రస్ జాబ్ వాన్స్ టు కీప్ అన్ ఐ ఆన్ ద యాక్టివిటీస్ అట్ ద వర్క్ సైట్. సో అతని జాబ్ ఏంటంటే అక్కడ వర్క్ జరిగేటటువంటి ప్లేస్ లో అతను ఒక కన్నేసి ఉంచడం అంటారు కదా, అంటే పరిశీలిస్తూ ఉండడం, అబ్జర్వర్. సో వెదర్ దే ఆర్ వర్కింగ్ ఆర్ నాట్. సో అందరూ పని చేస్తున్నారా లేదా, ఆ వర్క్ అనేది ప్రాపర్ గా మూవ్ అవుతుందా లేదా అనేసి అబ్జర్వ్ చేయడం, మానిటరింగ్ అనమాట. హీ హ్యాడ్ టు కీప్ మూవింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఎవ్రీ నౌ అండ్ దెన్ యాజ్ ఆర్డర్డ్ బై హిజ్ హెడ్ ఆఫీస్. సో వాళ్ళ హెడ్ ఆఫీస్ ఆర్డర్ వేసినప్పుడల్లా అతను ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తూనే ఉండాలన్నమాట. అంటే ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నుంచి ఇంకో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కి వాళ్ళు పంపిస్తూ ఉంటారు, అలా వెళ్తూ ఉండాలా. ఎగ్జాంపుల్ కి ఎలాగంటే ఫ్రమ్ ఏ కోల్ మైనింగ్ ఏరియా టు ఏ రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ సైట్. కోల్ మైనింగ్ ఏరియాలో చేస్తూ ఉన్నాడు అనుకోండి, కోల్ మైన్స్ ఉంటాయి కదా అక్కడ. సో అక్కడి నుంచి వాళ్ళు ఆర్డర్ వేసి రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఉంది ఒక దగ్గర, అక్కడికి వెళ్ళు అంటే కంపల్సరీ అతను అక్కడికి వెళ్లాల్సిందే. అండ్ from there after a few months to a chemical plant which was coming up somewhere. సో అక్కడి నుంచి ఇంకొద్ది నెలలు అక్కడ పనిచేసిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళమంటారు. కెమికల్ ప్లాంట్ అనేది ఒకటి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడికి అక్కడ వెళ్ళి అబ్జర్వ్ చేయాలంటారు. సో అక్కడికి వెళ్ళాలన్నమాట, అంటే కమింగ్ అప్ సమ్వేర్, ఇంకొంచెం దూరంలో. సో అలాగా ఇంకొక దగ్గర ఉన్నప్పుడు ఇంకో దగ్గరికి, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తూ ఉండాలన్నమాట అతను. He was a bachelor. His needs were simple and he was able to adjust himself to all kinds of odd conditions. So అతను బ్యాచులర్, పెళ్లి కాలేదు కాబట్టి అతని యొక్క నీడ్స్, అతని అవసరాలు అనేవి చాలా సింపుల్ గా ఉంటాయి అన్నమాట.
అండ్ హీ వాజ్ ఏబుల్ టు అడ్జస్ట్ హిమ్సెల్ఫ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడ్ కండిషన్స్. సో అతను ఎలాంటి పరిస్థితులనైనా కూడా, ఎలాంటి బ్యాడ్ పరిస్థితులు వచ్చినా కూడా వాటిని ఈజీగా అతను ఫేస్ చేయగలుగుతాడు అనమాట, హ్యాండిల్ చేయగలుగుతాడు, ఎందుకంటే బ్యాచులర్ కాబట్టి. And whether it was an ill-equipped circuit house or a makeshift canvas tent in the middle of a stone quarry. So atanu ill-equipped circuit house అంటే సరిగా ఫెసిలిటీస్ లేనటువంటి ఒక హౌస్ లో అతను ఉండగలుగుతాడు. అలాగే ఎక్కడో ఒక దగ్గర మిడిల్ ఆఫ్ ద క్వారీ, క్వారీ అంటే ఏంటి, ఏ లార్జ్ పిట్ ఫ్రమ్ వేర్ స్టోన్స్ అండ్ అదర్ మెటీరియల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్. సో మనకు క్వారీస్ అంటే లారీలు ఎక్కువగా అక్కడ నుంచి డిగ్గింగ్ చేసి వేసుకొని తీసుకువెళ్తుంటారు కదా. సో అలాంటి దగ్గర ఇల్లు కట్టుకోవడం మీద కష్టం కాబట్టి అక్కడ ఎలా ఉంటుంది, క్యాన్వాస్ టెంట్ వేసుకొని ఉంటారు అనమాట, ఒక షీట్ తో, కవర్ తో. సో అలాంటి టెంట్ లో కూడా ఉండగలుగుతాడు అండ్ ఎలాంటి ఫెసిలిటీస్ లేనటువంటి హౌస్ లో కూడా ఉండగలుగుతాడు, అడ్జస్ట్ అయిపోయేటటువంటి క్యారెక్టర్. బట్ వన్ అసెట్ హీ హ్యాడ్ వాజ్ హిజ్ కుక్ ఈశ్వరన్. సో అతనికి ఉన్నటువంటి ఒక అసెట్, ఒక అడ్వాంటేజ్, ఒక మెయిన్ లక్ ఏంటంటే అతని యొక్క కుక్. అతని పేరు ఏంటి, కుక్ పేరు ఈశ్వరన్. ద కుక్ was quite attached to Mahendra and followed him uncomplainingly wherever he was posted. సో ఎక్కడికైతే మహేంద్ర పోస్ట్ అనేది వస్తుందో అక్కడికి ఇతనితో పాటు ఈ కుక్ కూడా వెళ్తూ ఉంటాడు అన్నమాట. కుక్ వాస్ క్వైట్ అటాచ్డ్ టు మహేంద్ర అండ్ ఫాలోడ్ హిమ్ అన్కంప్లైనింగ్లీ, మీన్స్ వితౌట్ కంప్లైనింగ్, నేను ఎందుకు రావాలి, నేను రాను అక్కడికి, మీరు ఎక్కడికి పోతే అక్కడికి వస్తుండాలి అనేటటువంటి క్యారెక్టర్ కాదు. సో ఎలాంటి కంప్లైంట్ లేకుండా అతను ఎక్కడికి వాళ్ళ మహేంద్ర వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాడు. He cooked for Mahendra, washed his clothes and charted away with his master at right. So అతను మహేంద్ర కోసం వంట చేస్తాడు, బట్టలు ఉతుకుతాడు అండ్ నైట్ టైంలో వాళ్ళ మాస్టర్తో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట, కబుర్లు చెప్తూ ఉంటాడు. He could weave out endless stories and anecdotes on varied subjects. So he could weave out endless stories. So చాలా అంటే చాలా endless number of stories ని అతను అల్లుతాడు, అంటే క్రియేట్ చేస్తాడు అనమాట. నెంబర్ ఆఫ్ స్టోరీస్ ని అతను క్రియేట్ చేస్తాడు. అదే విధంగా anecdotes means a story about real incident or person. Weave out means imagine. సో అతను ఇమాజిన్ చేసుకుంటూ కొన్ని రియల్ ఇన్సిడెంట్ స్టోరీస్ ని చెప్తాడు, లేదంటే నార్మల్ స్టోరీస్ కూడా అతను చాలా ఎక్సలెంట్ గా చెప్తాడనమాట. ఆన్ వేరీడ్ సబ్జెక్ట్స్, అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ మీద. Ishwaran also had an amazing capacity to produce vegetables and cooking ingredients. సో ఈశ్వరునికి ఉన్నటువంటి ఇంకొక అమేజింగ్ కెపాసిటీ ఏంటంటే అతను ఈ వెజిటేబుల్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ ని చాలా ఈజీగా తేగలుగుతాడు అనమాట. ఎలాగంటే సీమింగ్లీ అవుట్ ఆఫ్ నోవేర్. సో ఎక్కడ కనిపించకుండా, అంటే చుట్టుపక్కల ఎక్కడ వెజిటేబుల్స్ అవన్నీ ఉండకపోయినా కూడా, ఇన్ ద మిడిల్ ఆఫ్ a desolate landscape with no shops visible for miles around. So in the middle of a desolate means empty or barren. So in the middle of ఏ ఎంటీ ల్యాండ్స్కేప్, అంటే చుట్టుపక్కల ఎలాంటి షాప్స్ అనేవి మైల్స్ దూరం వరకు ఎలాంటి షాప్స్ అనేవి కనిపించవు. అలాంటి ప్రదేశంలో ఇతనికి పోస్టింగ్ వచ్చినా కూడా మన ఈశ్వరన్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో వెజిటేబుల్స్ తీసుకొచ్చేయగలుగుతాడు అనమాట. అంటే వెజిటేబుల్స్ కనిపించట్లేదు సార్, నేను ఏదో ఒకటి ఉన్నదాంతో అడ్జస్ట్ చేస్తాను అన్న మాట రాదు. And he would miraculously conjure up the most delicious dishes made with fresh vegetables within an hour of arriving at the zinc sheet shelter at the new workplace. So he would miraculously conjure up means produce. So atanu miraculously means magically. Okay, so atanu చాలా అసలు మ్యాజికల్ ఎలా తెస్తాడో తెలియదు కానీ అక్కడికి వాళ్ళు వచ్చిన, అంటే ఎక్కడి నుంచి అయితే
వీళ్ళు ఎక్కడి నుంచో వస్తారు కదా ఇక్కడ పోస్టింగ్ కోసం. సో ఎక్కడికైతే వస్తారో అక్కడ ఏవి చుట్టుపక్కల లేకపోయినా కూడా హీ వుడ్ మిరాక్యులస్లీ ప్రొడ్యూస్ ద మోస్ట్ డెలిషియస్ డిషెస్, చాలా అద్భుతమైనటువంటి వంటలు అతను చేయగలుగుతాడు, మేడ్ విత్ ఫ్రెష్ వెజిటేబుల్స్ విత్ ఇన్ అన్ అవర్ ఆఫ్ అరైవింగ్. సో వచ్చిన ఒక గంటలోనే చేసేస్తాడు అనమాట. సో ఎక్కడికి వచ్చిన గంటలో, అరైవింగ్ అట్ ఎ జింక్ షీట్ షెల్టర్, అంటే ఈ రేకులు ఇల్లు ఉంటుంది కదా, అంటే అలాంటి ప్లేసుల్లోకి వచ్చినప్పుడు వర్క్ ప్లేస్ దగ్గర ఆ రేకులు ఇల్లు, ఆ జింక్ షీట్ షెల్టర్ అంటే, సో అలాంటి వాటి దగ్గరికి వచ్చినప్పుడు కూడా అతను చేసేస్తాడు చాలా ఫాస్ట్ వెజిటేబుల్స్ తీసుకొచ్చి. మహేంద్ర వుడ్ బి అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ లీవ్ ఫర్ వర్క్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ క్యారింగ్ సమ్ ప్రిపేర్డ్ ఫుడ్ విత్ హిమ్. సో మధ్యాహ్నంకి లంచ్ అనేది క్యారేజ్ లో పెట్టుకొని మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి మహేంద్ర తన వర్క్ ప్లేస్ కి వెళ్ళిపోతాడు. Meanwhile, Ishwaran would tidy up the shed, wash the clothes and have a leisurely bath, pouring several buckets of water over his head, muttering a prayer all the while. So meanwhile, ఈ లోపల అంటే అతను వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఏం చేస్తాడు అని అంటే ఈశ్వరన్ అతను మొత్తం షెడ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాడు, అండ్ అతని యొక్క బట్టలు ఏవైతే ఉంటాయో అవి ఉతికి పెడతాడు, అండ్ స్నానం అనేది చాలా ఫ్రీగా చాలా కూల్ గా చాలా సేపు చేస్తాడు. ఏ విధంగా అంటే pouring several buckets of water over his head, తన తలపై నెంబర్ ఆఫ్ బకెట్స్ ఆఫ్ వాటర్ అనేది పోసుకుంటాడు అనమాట. అండ్ మటరింగ్ ఏ ప్రేయర్ ఆల్ ద వైల్, సో రిమైనింగ్ టైం అంతా కూడా ఏదో ఒకటి ప్రేయర్ లాగా చేసుకుంటూ ఉంటాడు అనమాట. ఇట్ వుడ్ బి లంచ్ టైం బై దెన్, సో మధ్యాహ్నం అదంతా అయ్యే లోపల లంచ్ టైం అయిపోతుంది. ఆఫ్టర్ ఈటింగ్, సో లంచ్ చేసుకొని హీ వుడ్ రీడ్ ఫర్ ఎ వైల్ బిఫోర్ డోజింగ్ ఆఫ్. డోజింగ్ మీన్స్ స్లీపింగ్, సో మటరింగ్ మీన్స్ స్పీకింగ్ అన్క్లియర్లీ. ఓకే, సో అప్పుడు ఏం చేస్తారంటే తినిన తర్వాత నిద్రపోయే ముందు అతను కొద్దిసేపు చదవడం అలవాటు ఉంది అతనికి. హీ వుడ్ రీడ్. The book was usually some popular Tamil thriller running to hundreds of pages. సో ఆ బుక్ ఎలాంటి బుక్స్ ఇతను చదువుతాడనంటే ఎక్కువగా తమిళ్ థ్రిల్లర్స్ ఉంటాయి కదండి, సో తమిళ్ థ్రిల్లర్స్ బుక్స్ ఎక్కువగా చదువుతాడనమాట. సో అవి చాలా రన్నింగ్ హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ ఉంటాయి ఆ బుక్స్ అనేవి, అవి చదువుతాడు. ఇట్స్ ఇమాజినేటివ్ డిస్క్రిప్షన్స్ అండ్ నెరేటివ్ ఫ్లోరిషెస్ వుడ్ హోల్డ్ ఈశ్వరన్ ఇన్ థ్రిల్. సో ఆ బుక్ చదివేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఇమాజినేటివ్ డిస్క్రిప్షన్స్ కావచ్చు, ఇమాజినేటివ్ ఎక్స్ప్లెనేషన్స్ కావచ్చు, అండ్ నెరేటివ్ ఫ్లోరిషెస్, సో హై లెవెల్ నెరేషన్ స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా హోల్డ్ ఈశ్వరన్ ఇన్ థ్రాల్. ఇన్ థ్రాల్ మీన్స్ ఇన్ పవర్. అతనిలో ఒక క్రియేటివిటీ స్కిల్స్ ని క్రియేట్ చేస్తున్నాయి అన్నమాట, ఒక పవర్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఓకే, ఇవన్నీ చదవడం వల్ల కూడా అతనికి. నెక్స్ట్, his own descriptions were greatly influenced by the Tamil authors that he read. సో అతను చదివేటటువంటి బుక్స్ లో తమిళ ఆథర్స్ బుక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇతని యొక్క ఓన్ డిస్క్రిప్షన్స్, అతని యొక్క ఊహాగానాలు అంటారు కదా, ఊహలు. సో అతను రాసేటటువంటి స్టోరీస్, అతను చెప్పేటటువంటి స్టోరీస్ కి వీళ్ళే గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట తమిళ ఆథర్స్. వెన్ హీ వాజ్ నరేటింగ్ ఈవెన్ ఏ స్మాలెస్ట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ he would try to work in suspense and surprise ending into the account. సో అతను ఏ చిన్న విషయం చెప్పాలన్నా కూడా అతను దానిని ఒక సస్పెన్స్ సర్ప్రైజ్ ఎండింగ్ ఉండేటట్టుగా చెప్పుకొస్తాడనమాట. చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాడు పక్కన వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ దట్ హీ హ్యాడ్ కమ్ అక్రాస్ అన్ అప్రూటెడ్ ట్రీ ఆన్ ద హైవే. సో అతను హైవే పైన వస్తున్నప్పుడు తను ఒక చెట్టు పడిపోయింది, రోడ్డు పైన వేర్లతో సహా తీసి పడిపోయింది. సో ఆ చెట్టుని దాటుకొని వచ్చాడు, అది చూశాడు. సో దానిని చెప్పాలంటే ఏ విధంగా చెప్తాడు అని అంటే, హీ వుడ్ సే విత్ ఐబ్రోస్ సూటబుల్లీ ఆర్చ్డ్ అండ్ హ్యాండ్స్ హెల్డ్ అవుట్ ఇన్ ఏ డ్రామాటిక్ గెస్చర్. సో అతను ఎలా చెప్తాడంటే దాన్ని, అతని యొక్క ఐబ్రోస్ అనేవి ఆర్చ్డ్, అంటే ఇంట్రెస్ట్ గా చెప్పేటప్పుడు ఇలా ఆర్చ్ షేప్ లో వస్తాయి కదా ఐబ్రోస్ పైకి లేచి, సో అలాగా. అండ్ హ్యాండ్స్ హెల్డ్ ఇన్ ఏ డ్రామాటిక్ గెస్చర్, హ్యాండ్స్ ఇలా పెట్టుకొని ఏదో క్రియేట్ చేస్తున్న విధంగా చెప్తాడనమాట. సో అలాగా చెప్తూ ఎలా చెప్తా అంటే, ద రోడ్ వాజ్ డిజర్టెడ్ అండ్ ఐ వాజ్ ఆల్ అలోన్. సో ద రోడ్ వాజ్ డిజర్టెడ్ మీన్స్ ఎంప్టీ. ఓకే, సో
ఇలా చెప్తాడు, ద రోడ్ వాజ్ డిజర్టెడ్ అండ్ ఐ వాజ్ అలోన్. సడన్లీ ఐ స్పాటెడ్ సంథింగ్ దట్ లుక్ లైక్ అన్ ఎనార్మస్ బుషీ బీస్ట్ లయింగ్ స్పారల్డ్ అక్రాస్ ద రోడ్. సో సడన్ గా నేను అప్పుడు ఏం చూశానంటే అక్కడ ఒక లుక్డ్ లైక్ అన్ ఎనార్మస్ బుషీ బీస్ట్, ఒక పెద్ద బీస్ట్ ని చూశాను, ఎనిమల్ ని చూశాను. లయింగ్ స్ప్రాల్డ్ మీన్స్ స్ప్రెడ్, సో బాగా విస్తరించినటువంటి ఆ రోడ్ మొత్తం కవర్ చేసినటువంటి ఒక పెద్ద ఎనిమల్ ని చూశాను. ఐ వాజ్ హాఫ్ ఇంక్లైన్ టు టర్న్ అండ్ గో బ్యాక్. సో నేను సడన్ గా భయపడి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ యాజ్ ఐ కేమ్ క్లోజర్ ఐ సా దట్ ఇట్ వాజ్ ఏ ఫాలన్ ట్రీ విత్ ఇట్స్ డ్రై బ్రాంచెస్ స్ప్రెడ్ అవుట్. సో నేను దాని దగ్గరికి వచ్చాను, కానీ దగ్గరికి వచ్చాక తెలిసింది అది ఎనిమల్ కాదు, ఒక పెద్ద చెట్టు, తన యొక్క బ్రాంచెస్ అన్ని కూడా స్ప్రెడ్ అయిపోయి పడున్నాయి అక్కడ అని చెప్తాడు. చూడండి, సో నార్మల్ గా అక్కడ ఒక చెట్టు పడిపోయిందిరా నాయన అంటే సరిపోతుంది, దానిని ఎంత క్రియేటివిటీగా చెప్పాడో చూడండి. అలాగా ఈశ్వరన్ క్రియేటివిటీ స్కిల్స్ అనేవి తమిళ ఆథర్స్ బుక్స్ చదివి అతను ఇన్ఫ్లుయెన్స్ గా చెప్తూ ఉంటాడు. మహేంద్ర వుడ్ స్ట్రెచ్ హిమ్సెల్ఫ్ బ్యాక్ ఇన్ హిజ్ క్యాన్వాస్ చైర్ and listen to Ishwaran's tales uncritically. ఓకే, సో ఇంకా ఏం చెప్తున్నాడు అంటే మహేంద్ర వుడ్ స్ట్రెచ్ హిమ్సెల్ఫ్ బ్యాక్ ఇన్ హిజ్ క్యాన్వాస్ చైర్ అండ్ లిజన్ టు ఈశ్వరన్స్ టేల్స్ అన్క్రిటికల్లీ మీన్స్ వితౌట్ క్రిటిసిజం ఆర్ వితౌట్ జడ్జ్మెంట్. సో ఎలాంటి కామెంట్స్ లేదా ఎలాంటి జడ్జ్మెంట్ అంటే ఇది నిజమో ఇది కాదు అబ్బా నిజంగా లేదా తర్వాత ఇలాంటి మాటలు లేకుండా మహేంద్రన్ తన యొక్క క్యాన్వాస్ చైర్ ఉంటుంది కదండి, ఇలా ఊగుతూ ఉండేది. సో అలాంటి చైర్ లో కూర్చొని ఈ స్టోరీస్ అన్ని కూడా ఈశ్వరన్ చెప్పే స్టోరీస్ వింటూ ఉండేవాడు అనమాట మహేంద్రన్. ఓకే, సో చూద్దాం నెక్స్ట్ ఎలాంటి స్టోరీస్ చెప్పాడో ఒకటి చూద్దాం. ఎగ్జాంపుల్, ద ప్లేస్ ఐ కమ్ ఫ్రమ్ ఈజ్ ఫేమస్ ఫర్ టింబర్ ఈశ్వరన్ వుడ్ బిగిన్. సో ఈశ్వరన్ ఒక స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఏం స్టోరీ అంటే అది, నేను వచ్చింది ప్లేస్ ఎక్కడి నుంచి వచ్చానంటే నా నేటివ్ ప్లేస్ ఇది, నేనుండే నేటివ్ ప్లేస్ అది చాలా ఫేమస్ ఫర్ టింబర్. ఓకే, ఈ కొయ్యలకి వాటికి చాలా ఫేమస్ అనమాట. దేర్ ఈజ్ ఏ రిచ్లీ వుడెడ్ ఫారెస్ట్ ఆల్ అరౌండ్. సో మా విలేజ్ చుట్టూ ఏముంటుందంటే ఫారెస్ట్ అనేది ఉంటుంది, రిచ్లీ వుడెడ్ ఫారెస్ట్. ఓకే, అండ్ ద లాగ్స్ ఆర్ హోల్డ్ ఆన్ టు ద లారీస్ బై ఎలిఫెంట్స్. సో లారీస్ లోకి ఇవి ఉంటాయి కదండి, ఈ లాగ్స్ అంటే కొయ్యలు. సో ఈ కొయ్యలు అన్నీ కూడా హోల్డ్ మీన్స్ పుల్లుడ్ విత్ ఫోర్స్. ఓకే, సో బాగా ఎత్తి లారీస్ లో వేసేదానికి వాళ్ళు దేన్ని యూజ్ చేస్తారంటే ఎలిఫెంట్స్ ని యూజ్ చేస్తారంట. దే ఆర్ హ్యూజ్ వెల్ ఫెడ్ బీస్ట్. సో ఎలిఫెంట్స్ అనేవి చాలా పెద్ద ఎనిమల్స్. And when they turn wild, even the most experienced mahout is not able to control them. సో అవి ఎప్పుడైతే వైల్డ్ గా అంటే నార్మల్ గా ఉంటే అవన్నీ వర్క్ చేస్తుంటాయి, అవి ఎప్పుడైతే క్రూరంగా వైల్డ్ గా మారతాయో అప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మహౌట్ మీన్స్ ఏ పర్సన్ హూ కంట్రోల్స్ ఎలిఫెంట్స్. సో అతను కూడా ఎవరైతే ఎలిఫెంట్స్ కంట్రోల్ చేస్తాడో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ కూడా దాన్ని కంట్రోల్ చేయలేరు అనమాట. ఆఫ్టర్ దిస్ ప్రొలాగ్ ఈశ్వరన్ వుడ్ లాంచ్ ఇంటూ అన్ ఎలాబరేట్ అనెక్డోట్ ఇన్వాల్వింగ్ an elephant. సో ఈ ఆఫ్టర్ దిస్ ప్రొలాగ్ మీన్స్ ఇంట్రొడక్షన్. సో ఈ ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత ఈశ్వరన్ కంప్లీట్ గా ఒక స్టోరీ, ఓకే, ఒక రియల్ ఇన్సిడెంట్ అనెక్డోట్, ఒక రియల్ ఇన్సిడెంట్ లోకి ఎంటర్ అయ్యాడు అనమాట చెప్పడానికి. ఎలిఫెంట్ గురించి జరిగినట్టు ఒక రియల్ ఇన్సిడెంట్. వన్ డే ఏ టస్కర్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద టింబర్ యాడ్ అండ్ began to roam about, stamping on bushes, tearing up wild creepers and breaking branches at will. So ఒక రోజు ఏమైందంటే a tusker escaped. Tusker means elephant. A tusker escaped from the timber yard. ఈ టింబర్ యార్డ్ ఉంది కదండి, వుడ్ ఉండేటటువంటి ప్లేస్. సో అక్కడి నుంచి అది పని చేస్తూ ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయి బిగాన్ టు రోమ్ అబౌట్. సో మొత్తం తిరగడం మొదలు పెట్టింది అనమాట ఏరియా అంతా. స్టాంపింగ్ ఆన్ బుషెస్, ఆ పొదలు ఉంటాయి కదా వాటిని కాళ్ళతో తొక్కుతూ ఉంది. అండ్ టైరింగ్ అప్ వైల్డ్ క్రీపర్స్, ఈ తీగలు ఉంటాయి కదండి, సో అవన్నీ కూడా తెంచేస్తూ ఉంది అనమాట.
అండ్ బ్రేకింగ్ బ్రాంచెస్ ఎట్ విల్, తనకి ఇష్టం వచ్చినట్టుగా, ఎట్ విల్ అంటే తనకి ఇష్టం వచ్చిన విధంగా బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో చెట్టు కొమ్మలు అన్ని కూడా ఇంచేస్తుంది అనమాట. అండ్ యు నో సార్ హౌ అన్ ఎలిఫెంట్ బిహేవ్స్ వెన్ ఇట్ గోస్ మ్యాడ్. సార్ మీకు తెలుసా, ఒకవేళ ఎలిఫెంట్ కి కోపం వస్తే, ఒకవేళ మ్యాడ్ అంటే ఒకవేళ ఎలిఫెంట్ కి మ్యాడ్ వస్తే అంటే పిచ్చి పడితే ఎలా బిహేవ్ చేస్తుందో మీకు తెలుసా? Ishwaran would get so caught up in the excitement of his own story that he would get up from the floor and jump about, stamping his feet in emulation of the mad elephant. So ఈశ్వరన్ ఏం చేశాడనంటే బాగా స్టోరీలోకి ఇన్వాల్వ్ అయిపోయాడు అనమాట. బాగా ఆ స్టోరీలోకి ఇన్వాల్వ్ అయిపోయి అండ్ చాలా ఎగ్జైట్మెంట్ తో ఉన్నాడు. ఆ ఎగ్జైట్మెంట్ తో ఏం చేశాడనంటే అతను ఒక్కసారిగా ఆ ఫ్లోర్ మీదకి దూకి జంప్ చేసి స్టాంపింగ్ హీజ్ ఫీట్, తన కాళ్ళని కింద కాళ్ళతో అలా కాళ్ళని కొడుతున్నాడు అనమాట. అండ్ స్టాంపింగ్ his feet in emulation of mad elephant. Emulation means to imitate or copy the actions. So to imitate that elephant అంటే పిచ్చి పెట్టినటువంటి ఆ ఎలిఫెంట్ ఏ విధంగా యాక్ట్ చేస్తుందో ఆ విధంగా తను యాక్ట్ చేసి చూపిస్తున్నాడు ఇక్కడ. ఓకే, నెక్స్ట్. The elephant reached the outskirts of our town. సో టౌన్ దాటుకొని చివరికి వెళ్ళిపోయింది అనమాట. Breaking the fences down like matchsticks, he would continue. So the elephant reached the outskirts and ఏ విధంగా వెళ్ళిందంటే బ్రేకింగ్ ద ఫెన్సెస్ డౌన్, లైక్ బ్రేక్ డౌన్ అంటే వించేయడం అనమాట. ఫెన్సెస్ ఉంటాయి కదా, చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది కదా, దాన్ని అగ్గి పుల్లలు వించినట్టుగా వించేసింది. ఏనుగు ముందు అవి అంతా చాలా చిన్నవి కదా, సో మ్యాచ్ స్టిక్స్ ఏ విధంగా విరిగిపోతే ఆ విధంగా వించేసి ఫెన్సింగ్ అనేది వించేసి వెళ్ళిపోయింది. హీ వుడ్ కంటిన్యూ. సో ఇంకా చెప్తున్నాడు, ఇట్ కేమ్ ఇన్ టు ద మెయిన్ రోడ్ అండ్ స్మాష్డ్ ఆల్ ద స్టాల్స్ సెల్లింగ్ ఫ్రూట్స్, మడ్ పాట్స్ అండ్ క్లాత్స్. సో అది మెయిన్ రోడ్ మీదకి ఎంటర్ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి స్టాల్స్ సెల్లింగ్ ఫ్రూట్స్, అక్కడ ఉన్న షాపులు అన్ని కూడా ఫ్రూట్స్ షాప్స్ కావచ్చు, మడ్ పాట్స్ కావచ్చు అండ్ క్లోత్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్మాష్డ్ అంటే అవన్నీ కూడా కొలాప్స్ చేసింది అనమాట. పీపుల్ ర్యాన్ హెల్టర్ స్కెల్టర్ ఇన్ పానిక్. సో పీపుల్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయంతో పరుగులు తీశారు. హెల్టర్ స్కెల్టర్ మీన్స్ హియర్ అండ్ దేర్. సో అక్కడి నుంచి పరుగులు తీశారు అనమాట భయంతో. పానిక్ మీన్స్ భయంతో. సో ద ఎలిఫెంట్ నౌ ఎంటర్డ్ ఏ స్కూల్ గ్రౌండ్ వేర్ చిల్డ్రన్ వర్ ప్లేయింగ్. సో అది లాస్ట్ కి ఎక్కడికి ఎంటర్ అయిందనంటే ఒక స్కూల్ గ్రౌండ్ లోకి ఎంటర్ అయిందనమాట. సో స్కూల్ గ్రౌండ్ లో పిల్లలు ఆడుకుంటుంటే అక్కడికి ఎంటర్ అయింది. బ్రేకింగ్ త్రూ ద బ్రిక్ వాల్. సో వాల్ కట్టేస్తున్నారు, ఆ వాల్ ని బ్రేక్ చేసుకొని పగలు కొట్టుకొని ఆ గ్రౌండ్ లోకి ఎంటర్ అయింది. ఆల్ ద బాయ్స్ ర్యాన్ ఇన్ టు ద క్లాస్ రూమ్స్ అండ్ షట్ ద డోర్స్ టైట్. సో అందరూ పిల్లలు కూడా ఏం చేశారు, భయంతో క్లాస్ రూమ్ లోకి వెళ్ళి తలుపులు వేసుకునేసారు గట్టిగా. ద బీస్ట్ గ్రంటెడ్ అండ్ వాండర్డ్ అబౌట్, పుల్లింగ్ అవుట్ ద ఫుట్బాల్ గోల్ పోస్ట్, చేరింగ్ డౌన్ ద వాలీబాల్ నెట్, kicking the flattering the drum kept for water and uprooting the shrubs. సో అక్కడ వెళ్ళి ఏం చేసిందంటే ద బీస్ట్ గ్రంటెడ్ అండ్ వాండర్డ్ అబౌట్. గ్రంటెడ్ మీన్స్ షౌటెడ్ ఆర్ మేడ్ ఏ షార్ట్ సౌండ్, సౌండ్. సో అది చిన్నగా అరిచింది. అండ్ వాండర్డ్ అబౌట్ అక్కడ తిరుగుతూ ఉంది. వాండర్డ్ మీన్స్ రోమింగ్. సో అక్కడ తిరుగుతూ ఉంది. పుల్లింగ్ అవుట్ ద ఫుట్బాల్ గోల్ పోస్ట్. ఫుట్బాల్ ఆడడానికి గోల్ కి ఒక పోస్ట్ కట్టుంటారు కదండి, దాన్ని లాగేసింది. టేరింగ్ డౌన్ ద వాలీబాల్ నెట్. వాలీబాల్ ఆడడానికి కట్టినటువంటి నెట్ ఉంటుంది కదా, దాన్ని కూడా తెంచేసింది. కిక్కింగ్ అండ్ ఫ్లాటరింగ్ ద డ్రమ్ కెప్ట్ ఫర్ వాటర్. సో వాటర్ కోసం ఒక డ్రమ్ పెట్టుంటే దాన్ని కిక్కింగ్ కొట్టేసి దాన్ని రౌండ్ గా సిలిండర్ షేప్ లో ఉన్న దాన్ని ఫ్లాట్ గా చేసేసింది అనమాట, కింద దోసేసింది. అండ్ అప్రూటింగ్ ద స్ట్రబ్స్ మీన్స్ స్మాల్ ప్లాంట్స్, చిన్న చిన్న ప్లాంట్స్ అన్ని కూడా లాగేసింది. మీన్ వైల్ ఆల్ ద టీచర్స్ హ్యాడ్ క్లైంబ్డ్ అప్ టు ద టెర్రస్ ఆఫ్ ద స్కూల్ బిల్డింగ్. సో ఈ లోపల ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ ఏం చేశారు, టెర్రస్ పైకి, స్కూల్ బిల్డింగ్ పైకి ఎక్కేశారు అనమాట. ఫ్రమ్ దేర్ దే హెల్ప్లెస్లీ వాచ్డ్ ద డిప్రెడేషన్స్ ఆఫ్ ద ఎలిఫెంట్. సో అక్కడి నుంచి వాళ్ళు హెల్ప్లెస్ గా అంటే నిస్సహాయ స్థితిలో, ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఈ ఎలిఫెంట్ చేసినటువంటి డిప్రెడేషన్స్ మీన్స్ అటాక్ ని చూస్తూ ఉన్నారనమాట పైన నుంచి. అండ్ దేర్ వాజ్ నాట్ ఏ సోల్ బిలో ఆన్ ద గ్రౌండ్. ఒక్క
ఒక్కరంటే ఒక పిట్ట కూడా లేదంటాం కదా, ఆ విధంగా ఒక్కరు కూడా లేరనమాట కింద గ్రౌండ్ పైన. అందరూ పైకి ఎక్కేయడము, లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోవడం చేస్తున్నారు. ద స్ట్రీట్స్ వర్ ఎంప్టీ యాజ్ ఇఫ్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద ఎంటైర్ టౌన్ హ్యాడ్ సడన్లీ డిసపియర్డ్. సో ఇన్హాబిటెంట్స్ మీన్స్ రెసిడెంట్స్, అక్కడ ఉన్న వాళ్ళు అనమాట. సో ద స్ట్రీట్స్ వర్ ఎంప్టీ, ఆ వీధులు అన్ని ఖాళీగా ఉన్నాయి. ఏ విధంగా అంటే అక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్, అక్కడ ఉన్నటువంటి ప్రజలు నివసించే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా టౌన్ వదిలి వెళ్ళిపోయారా, టౌన్ లో నుంచి మాయమైపోయారా అన్న విధంగా ఉన్నాయన్నమాట వీధులన్నీ కూడా ఖాళీగా. ఐ వాస్ స్టడీయింగ్ ఇన్ ద జూనియర్ క్లాస్ అట్ ద టైమ్ and was watching the whole drama from the rooftop. సో నేనప్పుడు జూనియర్ క్లాస్ అంటే హై స్కూల్ చదువుతూ ఉన్నాడు అనమాట, 9th 10th 8th చదువుతూ ఉన్నాడు. సో ఆ టైంలో అతను చదువుతూ ఉన్నాడు. అండ్ అక్కడ ఏం జరుగుతుందో అంతా కూడా పైన రూఫ్ టాప్, టీచర్లు ఎక్కున్నారు కదా, అక్కడి నుంచి ఇతను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు, ఇతను కూడా పైకి ఎక్కేసి. ఐ డోంట్ నో వాట్ కేమ్ ఓవర్ మీ సడన్ గా నాకు ఏమైందో తెలియదు కానీ ఐ గ్రాబ్డ్ ఏ కేన్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ వన్ ఆఫ్ ద టీచర్స్. సో మా టీచర్స్ ఉన్నారు కదా, వాళ్ళ చేతిలో ఒకరి చేతిలో నుంచి నేను ఐ గ్రాబ్డ్ మీన్స్ పుల్లుడు సడన్లీ. సో సడన్ గా లాక్కున్నాడు అనమాట. కేన్ మీన్స్ స్టిక్, ఒక స్టిక్ ని లాక్కున్నాడు వాళ్ళ చేతిలో నుంచి. అండ్ ర్యాన్ డౌన్ ద స్టైర్స్ అండ్ ఇన్ టు ద ఓపెన్. సో ఆ మెట్లు వైపు పరిగెత్తుకుంటూ వచ్చాను అండ్ అలాగే వచ్చి ఓపెన్ ప్లేస్ లోకి, గ్రౌండ్ లోకి ఎంటర్ అయ్యాను. ద ఎలిఫెంట్ గ్రంటెడ్ అండ్ menacingly swung a branch of a tree which it held in its trunk. So the elephant grunted means made a short sound, arustundi, and menacingly means threateningly, so భయపెడుతూ ఉందన్నమాట. సో menacingly swung a branch of tree. సో branch of tree ఉంటుంది కదండి, దాన్ని అబ్బాయి పైకి విసిరేసింది అనమాట. which it held in its trunk, తన ట్రంక్ పట్టుకోంది కదా, పట్టుకొని ఒక చెట్టు కొమ్మని అతని పైకి విసిరేసింది. ఇట్ స్టాంప్డ్ ఇట్స్ ఫీట్, అది తన కాళ్ళని కింద కొడుతుంది. కిక్కింగ్ అప్ ఏ లాట్ ఆఫ్ మడ్ అండ్ డస్ట్. సో మడ్ అండ్ డస్ట్ అనేది ఎక్కువగా కాళ్ళతో కొడుతూ ఉందన్నమాట, అదంతా పైకి లేస్తుంది, డస్ట్ అంతా కూడా కొడుతుంటే. ఇట్ లుక్ ఫ్రైటనింగ్, సో అది నన్ను భయపెట్టడానికి చూస్తుంది. బట్ ఐ మూవ్ స్లోలీ టువార్డ్స్ ఇట్, స్టిక్ ఇన్ హ్యాండ్. సో కానీ నేను భయపడలేదు, చేతిలో ఆ స్టిక్ పట్టుకున్నాను, అలాగే తన ముందుకి వెళ్ళాను. పీపుల్ వర్ వాచింగ్ ద సీన్ hypnotized from nearby housetops. సో పీపుల్ వర్ వాచింగ్ ద సీన్ hypnotized from nearby housetops. ఆ ఇళ్ళ పైన ఉన్నారు కదా, టెర్రస్ పైన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా చూస్తున్నారంటే ఏదో నేను హిప్నటైజ్ చేస్తే అందరూ ఇలాగే చూస్తుంటారు కంటిన్యూగా. సో ఆ విధంగా అక్కడ జరిగేటటువంటి ఆ సీన్ ని వాళ్ళు చూస్తూ ఉన్నారు అందరూ కూడా. ద ఎలిఫెంట్ లుక్డ్ ఎట్ మీ రెడ్ ఐడ్. ఆ ఎలిఫెంట్ నన్ను చాలా కోపంగా చూస్తుంది. రెడీ టు రష్ టువార్డ్స్ మీ, అది నా పైకి దూసుకొని రావడానికి రెడీగా ఉంది. ఇట్ లిఫ్టెడ్ ఇట్స్ ట్రంక్ అండ్ trumpeted loudly. So trumpeted means shouted, hypnotized means with whole attention. ఓకే, సో అందరూ అలాగే చూస్తూ ఉన్నారు, వాళ్ళ అటెన్షన్ అక్కడ పే చేస్తూ. అండ్ అది తన యొక్క ట్రంక్ ఇలా పైకెత్తి గట్టిగా అరిచింది అనమాట. At that moment I moved forward and mustering all my force. సో అప్పుడు నేను ముందుకి అలా ఒక రౌ ముందుకు వెళ్ళి మస్టరింగ్ మీన్స్ గ్యాదర్డ్. ఓకే, సో నాలో ఉన్నటువంటి ఆ మొత్తం ఏదైతే ఉందో ఆ ఎనర్జీ మొత్తాన్ని గ్యాదర్ చేసుకొని, ఆర్ కలెక్ట్, మస్టరింగ్ మీన్స్ కలెక్ట్, అసెంబుల్ ఆర్ గ్యాదర్. సో నాలో ఉన్నటువంటి ఆ ఎనర్జీ మొత్తం, ఆ ఎనర్జీని అంతా తీసుకొని ఒక్కసారిగా వేక్ మీన్స్ హిట్ ఇట్స్ థర్డ్ టోనైల్ ఆన్ ద క్విక్. సో దాని యొక్క కాళ్ళ పైన థర్డ్ టోనైల్ ఫింగర్ ఉంటుంది కదండి, మూడవది. సో దానిపైన ఒక్క షాట్ కొట్టాను ఆ స్టిక్ తో. ద బీస్ట్ లుక్ స్టాండర్డ్ ఫర్ ఎ మూమెంట్. సో బీస్ట్ స్టాండర్డ్ మీన్స్ సెమీ కాన్షియస్, ఒక్కసారిగా కొద్దిగా అతను అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతూ ఉందన్నమాట. దెన్ ఇట్ షివర్డ్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్. సో తల నుంచి కాలు వరకు మొత్తం వణికిపోయింది అలాగే, అండ్ కొలాప్స్డ్, కింద పడిపోయింది. చూడండి, పెద్ద పెద్ద చెట్లు, గోడలు పగలు కొట్టుకొని వచ్చినటువంటి ఏనుగుని చిన్నపిల్లల్ని కొట్టేటువంటి కర్రతో ఒక కాలిపైన అలా కొట్టగానే పడిపోయిందంట కళ్ళు తిరిగి. సో చూద్దాం ఎందుకనేది.
At this point, Ishwaran would leave the story unfinished and get up mumbling. So, ఆ టైంలో ఏం చేశాడంటే ఈశ్వరన్ ఆ స్టోరీ చెప్పడం ఇంకా అక్కడికి ఆపేసాడు అనమాట. ఆపేసి పైకి లేచి మంబ్లింగ్ చిన్నగా చెప్తూ వెళ్తున్నాడు ఏమని, ఐ విల్ బి బ్యాక్ ఆఫ్టర్ లైట్నింగ్ ద గ్యాస్ అండ్ వార్మింగ్ అప్ ద డిన్నర్. సార్, గ్యాస్ ఆన్ చేసి నేను డిన్నర్ కొద్దిగా వేడి చేయాలి, వేడి చేసేసి మళ్ళీ తిరిగి వస్తాను సార్ అని మహేంద్రకి చెప్పాడు. సో మహేంద్ర హూ హ్యాడ్ బీన్ లిజనింగ్ విత్ ర్యాప్ట్ అటెన్షన్ వుడ్ బి లెఫ్ట్ హ్యాంగింగ్. సో మహేంద్ర ఎవరైతే అక్కడ స్టోరీ వింటూ ఉన్నాడో అతను ర్యాప్ట్ మీన్స్ ఫ్యాసినేటెడ్. సో చాలా ఇంట్రెస్ట్ గా వింటూ ఉన్నటువంటి ఆ స్టోరీని ఇప్పుడు అతను వెళ్ళిపోయే లోపల అతను ఏమైందంటే ఆ మహేంద్రన్ వుడ్ బి లెఫ్ట్ హ్యాంగింగ్. సో వుడ్ బి లెఫ్ట్ హ్యాంగింగ్ మీన్స్ టు బి లెఫ్ట్ మీనింగ్ ఇస్ టు కీప్ సమ్ వన్ వెయిటింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో ఎవరినో ఒకరిని వెయిట్ చేయించడం అన్నమాట ఇన్ఫర్మేషన్ కోసం. సో ఇప్పుడు ఆ స్టోరీ ఏమైందా అన్నటువంటి టెన్షన్ మహేంద్రకు ఉంది. సో అతను అలాగే అక్కడ వెయిట్ చేస్తూ ఉండాలి అతను వచ్చేవారు. ఓకే, ఎస్, మీరు కూడా ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు కదా ఈశ్వరన్ కోసం ఏమైందా నెక్స్ట్ అని. వెన్ హీ రిటర్న్, ఈశ్వరన్ వుడ్ నాట్ పికప్ ద థ్రెడ్ ఆఫ్ ద స్టోరీ రైట్ అవే. సో అతను తిరిగి వచ్చిన తర్వాత ఎక్కడైతే ఆపాడో అక్కడి నుంచి స్టార్ట్ చేయడం అనమాట మళ్ళీ. సో అక్కడ అసలు స్టోరీ అసలు పట్టించుకోడు ఇంకా. మహేంద్ర వుడ్ హ్యావ్ టు రిమైండ్ హిమ్ దట్ ద కంక్లూజన్ వాజ్ పెండింగ్. సో మహేంద్ర మళ్ళీ అతనికి గుర్తు చేయాలన్నమాట, కంక్లూజన్ అనేది పెండింగ్ లో ఉంది. సో ఇంకా నువ్వు కంక్లూజన్ చెప్పలేదు, ఆ స్టోరీ ఏమైంది అని అడగాలి. సో మీరు కూడా అడగాలి ఇప్పుడు ఈశ్వరన్ని, మీకు ఆ స్టోరీ చెప్పాలనంటే, లేదా నన్ను అడగాలి మీరు. ఓకే, సో ఎందుకు అలాగా అంటే నేను చెప్పినటువంటి స్టోరీ వీళ్ళు నిజంగా ఇంట్రెస్ట్ గా విన్నారా? ఇంట్రెస్ట్ గా వింటేనే కదా వాళ్ళు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తారు నెక్స్ట్ ఏమైంది అనేసి. సో కాబట్టి దానిని చెక్ చేయడం కోసం, అంటే నేను స్టోరీ బాగా చెప్తున్నానా లేదా ఇంట్రెస్టింగ్ గా అనేది తనకు తెలియడం కోసమే అలా మధ్యలో ఆపేస్తాడు. రిమైనింగ్ వాళ్ళు అడిగితే చెప్తాడనమాట. సో అలా అడిగిన తర్వాత చెప్తున్నాడు, వెల్, ఏ వెటనరీ డాక్టర్ వాజ్ సమ్మౌండ్ టు రివైవ్ ద ఎనిమల్. ఈశ్వరన్ వుడ్ స్ట్రంగ్ క్యాజువల్లీ. సో ఎవరు వచ్చారు అని అంటే అక్కడికి వెటర్నరీ డాక్టర్. ఓకే, సో అంటే ఎనిమల్స్ ఉంటాయి కదా, ఎనిమల్స్ ని చూసేటటువంటి డాక్టర్ ఎవరైతే ఉంటారో, సో ఆ ఎనిమల్స్ ని చూసే డాక్టర్ ని సమ్మౌండ్ మీన్స్ పిలిచారు అనమాట. కాల్డ్, సమ్మౌండ్ మీన్స్ కాల్. ఏ వెటర్నరీ డాక్టర్ వాజ్ సమ్మౌండ్ టు రివైవ్ మీన్స్ రీస్టోర్. సో టేకింగ్ బ్యాక్ టు లైఫ్. ఓకే, సో ఆ వెటర్నరీ డాక్టర్ ని తీసుకొచ్చారు, ఎనిమల్స్ ని చూస్తారు కదా అతన్ని. సో అతను వచ్చి ఇంకా ట్రీట్మెంట్ ఇవ్వగానే ఆబ్వియస్లీ ఏమవుతుంది, బాగా అయిపోతుంది కదా. సో అలాగా దానికి బాగా అయిన తర్వాత సో అనేసి అతను క్యాజువల్ గా చెప్పాడు, పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకుండా. 2 days లేటర్ ఇట్ వాజ్ లెడ్ అవే బై ఇట్స్ మాహౌట్ టు ద జంగల్. సో తర్వాత 2 రోజుల తర్వాత ఆ మాహౌట్ ఎవరైతే ఎలిఫెంట్స్ కంట్రోల్ చేస్తారో అతను వచ్చి దానిని అడవిలోకి తీసుకువెళ్ళిపోయాడు. వెల్, హౌ డిడ్ యూ మేనేజ్ టు డూ ఇట్ ఈశ్వరన్? హౌ డిడ్ యూ బ్రింగ్ డౌన్ ద బీస్ట్? హో అవునా, అసలు నువ్వు ఎలా చేసావు, దీన్ని ఎలా మేనేజ్ చేసావు ఈశ్వరన్? అంత పెద్ద ఎనిమల్ నువ్వు అసలు ఎలా కింద పడేయగలిగావు నువ్వు అని అడిగాడు ఎవరు, మహేంద్ర. ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ ద జపనీస్ ఆర్ట్ ఐ థింక్ సార్. ఇది జపనీస్ ఆర్ట్ అనుకుంటాను నాకు తెలిసి. కరాటీ ఆర్ జుజిస్టు ఇట్ ఈస్ కాల్డ్. సార్ దీనిని కరాటీ లేదంటే జుజిస్టు అంటారు సార్. ఓకే, సో ఏదో కరెక్ట్ గా నాకు కూడా ఐడియా లేదు. ఐ హ్యాడ్ రెడ్ అబౌట్ ఇట్ సమ్వేర్. సార్ నేను దీన్ని ఎప్పుడో ఒకసారి చదివినట్టు గుర్తు నాకు. సో అది నేను ఇక్కడ అప్లై చేశాను అని చెప్తున్నాడు. ఎస్, మనకు భారతీయుడు మూవీలో కమల్ హాసన్ కూడా ఇలాగాని ఇలా మెడ దగ్గర ఇలా అనగానే చనిపోతారు అనమాట మనుషులు. సో ఫైటింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. సో అలాగే ఇక్కడ కూడా చాలా సెన్సిటివ్ పార్ట్ మనకు. సో ఇక్కడ గట్టిగా ఎవరైనా కొట్టామనంటే మనిషి ఇంకా చనిపోతారు. సో అలాగా కొన్ని ట్రిక్స్ నేను ఎక్కడో చదివాను సార్, అది ఇక్కడ అప్లై చేశాను. ఇట్ టెంపరర్లీ ప్యారలైజెస్ ద నర్వస్ సిస్టమ్ యు సీ. సో మీకు తెలుసా, ఇది అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అది టెంపరల్ గా పెరాలసిస్ అంటే స్టాపింగ్ ద వర్కింగ్ ఫంక్షన్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. సో నర్వస్ సిస్టమ్ కంప్లీట్ గా ఫంక్షన్ చేయడం ఆగిపోతుంది అనమాట టెంపరల్ గా. సో అలా కొట్టడం వల్ల. సో అదే నేను అక్కడ అప్లై చేశాను సార్ అని చెప్పాడు అనమాట. నెక్స్ట్, నాట్ ఏ డే పాస్డ్ వితౌట్ ఈశ్వరన్ రికౌంటింగ్ సమ్ స్టోరీ ప్యాక్డ్ విత్ అడ్వెంచర్, హర్రర్ అండ్ సస్పెన్స్. సో ఈశ్వరన్ రికౌంటింగ్ మీన్స్ టెల్లింగ్.
సో ఈశ్వరన్ స్టోరీ చెప్పకుండా ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా గడిచేది కాదనమాట. ఈ అడ్వెంచర్ లేదా హర్రర్ లేదా సస్పెన్స్ తో ఉన్నటువంటి స్టోరీ చెప్పాల్సిందే. వెదర్ ద స్టోరీ వాజ్ క్రెడిబుల్ ఆర్ నాట్, మహేంద్ర ఎంజాయ్ లిజనింగ్ టు ఇట్ బికాస్ ఆఫ్ ద inimitable way in which it was told. So whether the story was credible or not, credible means believable or not. సో నమ్మినా అంటే నమ్మే విధంగా ఉన్నా నమ్మే విధంగా లేకపోయినా మహేంద్ర ఎంజాయింగ్ లిజనింగ్ ఇట్. సో ఆ స్టోరీ వినడంలో మహేంద్ర చాలా ఎంజాయ్ చేసేవాడు. ఎందుకు అనంటే బికాస్ ఆఫ్ ద inimitable way in which it was told. సో అతను inimitable means unique way, ఎవరు చెప్పలేరు ఆ విధంగా. సో అంత బాగా చెప్తాడు, అంత అద్భుతంగా ఈశ్వరన్ చెప్తాడు కాబట్టి మహేంద్రకి అంత ఇంట్రెస్ట్ అనమాట ఈ స్టోరీస్ మీద. ఈశ్వరన్ సీమ్ టు మోర్ దాన్ మేకప్ ఫర్ ద ఆప్షన్స్ ఆఫ్ ఎ టీవీ ఇన్ మహేంద్రాస్ లివింగ్ క్వార్టర్స్. సో మహేంద్ర ఉన్నటువంటి ఆ క్వార్టర్స్ ఆ ప్లేస్ లో ఆ ఇంట్లో టీవీ అనేది ప్రతి దగ్గర క్యారీ చేస్తూ పోలేడు కదా. సో ఆ టీవీ లేనటువంటి లోటుని ఎవరు మేకప్ చేస్తున్నారు, ఎవరు రీప్లేస్ చేస్తున్నారు అంటే ఈశ్వరన్ రీప్లేస్ చేస్తున్నారు అనమాట తన యొక్క స్టోరీస్ తో. అంటే మన మహేంద్రకి బోర్ కొట్టకుండా ఈశ్వరన్ స్టోరీస్ చెప్తూ ఉండేవాడు. One morning when Mahendra was having breakfast, Ishwaran asked, "Can I make something special for dinner tonight, sir? After all, today is an auspicious day. According to tradition, we prepare various delicacies to feed the spirits of our ancestors today, sir." So ఒక రోజు మార్నింగ్ మహేంద్ర బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నప్పుడు వెన్ మహేంద్ర వాజ్ హ్యావింగ్ ఎ బ్రేక్ఫాస్ట్, ఈశ్వరన్ ఇలా అడిగాడు, సార్ ఈ రోజు నేను ఏదైనా స్పెషల్ చేయమంటారా రాత్రి డిన్నర్లోకి అని అడిగాడు. ఎందుకంటే ఈ రోజు ఒక ఆస్పీషియస్ డే, చాలా మంచి రోజు, ఒక పవిత్రమైన రోజు. ఈ రోజున మన ట్రెడిషన్ ప్రకారం మనం మన యొక్క ఏన్సిస్టర్స్ కి అంటే ఏన్సిస్టర్స్ యొక్క స్పిరిట్స్ కి, మన యొక్క పూర్వీకుల యొక్క ఆత్మలకి మనం we have to prepare various delicacies means టేస్టీ డిషెస్. సో చాలా అద్భుతమైనటువంటి ఒక టేస్టీ డిషెస్ ని చేసి పెట్టాలి. మనము సంక్రాంతి అప్పుడు రెండో రోజు పెద్దల పండుగ అని చేసుకుంటాం, మన చనిపోయిన వాళ్ళందరికీ వంటలు చేసి పెట్టి పూజిస్తాం అనమాట వాళ్ళని. సో అలాంటి రోజు వాళ్ళకి కూడా ఒకటి చెప్తున్నాడు. సో ఈ రోజు నైట్కి ఏమన్నా చేయమంటారా సార్ స్పెషల్ ఐటమ్స్ అని అడిగాడు అనమాట మన పెద్దలకు పెట్టుకోవడానికి. That night Mahendra enjoyed the most delicious dinner and complimented Ishwaran on his culinary skills. సో ఆ రోజు రాత్రి బాగా అంటే డెలిషియస్ ఫుడ్స్ అన్ని చేసి పెట్టాడు. అవన్నీ తిని ఈ మహేంద్ర ఈశ్వరన్ ని చాలా అంటే చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చాడు అనమాట, అప్రిషియేట్ చేశాడు. ఎందుకు అతని యొక్క క్యులినరీ స్కిల్స్, క్యులినరీ మీన్స్ కుకింగ్. సో కుకింగ్ స్కిల్స్ చూసుకొని అప్రిషియేట్ చేశాడు అనమాట. ఎంత బాగా చేసావు నువ్వు, అసలు నీకన్నా ఎవరు తోపులేరు, ఎవరు బాగా చేయలేరు, ఎంత అద్భుతంగా చేసావని పొగిడేశాడు. హీ సీమ్డ్ వెరీ ప్లీజ్డ్ బట్ unexpectedly launched into the most garish account involving the supernatural. సో అంత హ్యాపీగా ఉన్నటువంటి టైంలో ఈ సీముడు వెరీ ప్లేస్డ్ అవుట్, చాలా హ్యాపీగా ఉన్నాడు అన్నమాట చూడడానికి. అలాంటి టైంలో అన్ఎక్స్పెక్టెడ్లీ లాంచ్డ్ ఇన్ టు ద మోస్ట్ గ్యారిష్ అకౌంట్. గ్యారిష్ మీన్స్ బ్యాడ్, సూపర్ న్యాచురల్ మీన్స్ బియాండ్ సైంటిఫిక్ అండర్స్టాండింగ్. సో సైన్స్కే తెలియనటువంటి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ని ఒకటి లాంచ్ చేశాడు, అంటే స్టార్ట్ చేసి చెప్పడం మొదలు పెట్టాడు మన ఈశ్వరన్. వాటిలోకి ఎంటర్ అయ్యారు వీళ్ళు. యు నో సార్, దిస్ ఎంటైర్ ఫ్యాక్టరీ ఏరియా వీఆర్ ఆక్యుపైయింగ్ వాజ్ వన్స్ ఏ బరియల్ గ్రౌండ్, హీ స్టార్టెడ్. సో సార్ మీకు ఒకటి తెలుసా, మనం ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఏరియా అంతా కూడా ఒకప్పుడు బరియల్ గ్రౌండ్ మీన్స్ శ్మశానం అన్నమాట. ఓకే, సో వేర్ ద డెడ్ బాడీస్ ఆర్ డీకంపోజింగ్. సో ఇది ఒక బరియల్ గ్రౌండ్ సార్, ఈ గ్రౌండ్ అంతా కూడా. మహేంద్ర వాజ్ జర్క్డ్ అవుట్ ఆఫ్ ద ప్లెజెంట్ రివరీ హీ హ్యాడ్ డ్రిఫ్టెడ్ ఇంటూ ఆఫ్టర్ ద సాటిస్ఫైయింగ్ మీల్. సో మహేంద్ర వాజ్ జర్క్డ్ అవుట్ ఆఫ్ ద ప్లెజెంట్. సో ప్లెజెంట్ అంటే హ్యాపీగా ఉన్నాడు కదండి, and pleasant revive means pleasant means daydreaming. సో హ్యాపీగా చాలా ఊహల్లో తేలిపోతూ ఉన్నాడు కదా, ఎంజాయ్ చేస్తూ. సో అలాంటి దాంట్లో నుంచి ఒక్కసారిగా బాడీ అంతా కూడా షేక్ అయిందనమాట.
he had drifted into after the satisfying meal. సో ఆఫ్టర్ ద అంటే మీల్స్ తినిన తర్వాత అతను ఈ ఎంజాయ్మెంట్ లోకి హ్యాపీగా ఉన్నాడు కదా, వాటిలోకి ఎంటర్ అయి ఉన్నాడు. వాటిల్లో నుంచి ఒక్కసారిగా జర్క్డ్ అవుట్ అంటే బయటకు వచ్చాడు అనమాట ఒక్కసారిగా. ఓకే, సో ఆ దాంట్లో నుంచి బయటకు అంటే ఒకసారిగా భయపడ్డాడు. ఎంజాయ్ చేస్తూ ఉంటాం, ఒకసారిగా ఏదో పాము పాము అనగానే ఏ విధంగా మనం ఉలికి పడతాము, ఆ ఎంజాయ్మెంట్ అంటే మర్చిపోయి ఆ విధంగా తయారయ్యాడు. నెక్స్ట్, ఐ న్యూ ఆన్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ వెన్ ఐ సా ఏ హ్యూమన్ స్కల్ లయింగ్ ఆన్ ద పాత్. సో నేను ఫస్ట్ రోజే, సో ఐ న్యూ ఆన్ ద ఫస్ట్ డే, ఫస్ట్ రోజే నాకు ఇది తెలిసింది, ఫస్ట్ రోజే నేను తెలుసుకున్నాను. ఎప్పుడనంటే నేను ఒక హ్యూమన్ స్కల్ దారిలో వస్తుంటే మనిషి యొక్క పుర్రె తల అనేది నాకు కనిపించింది సార్. సో దానిని చూశాను నేను. ఈవెన్ నౌ ఐ కమ్ అక్రాస్ ఏ నెంబర్ ఆఫ్ స్కల్స్ అండ్ బోన్స్, ఈశ్వరన్ కంటిన్యూడ్. ఆ రోజు ఎందుకు సార్, ఇప్పుడు కూడా నేను వస్తుంటే చూడండి దారంతా కూడా ఈ పిక్చర్ లో నెంబర్ ఆఫ్ బోన్స్ స్కల్స్ అనేవి దారంతా పడున్నాయి సార్ అని చెప్పాడు. నెక్స్ట్, he went on to narrate how he sometimes saw ghost at night. సో ఎప్పుడు రాత్రుల్లో కొన్నిసార్లు అతను దెయ్యాన్ని కూడా చూశాడు. సో అది కూడా కంటిన్యూ చేస్తున్నాడు చెప్పడం. ఐ ఆమ్ నాట్ ఈజీలీ ఫ్రైటెండ్ బై దీస్ థింగ్స్ సార్. సో ఇలాంటి చిన్న చిన్నవి చూసి నేను ఎప్పుడే కానీ భయపడను సార్. ఐఎమ్ ఏ బ్రేవ్ ఫెలో, నేను చాలా ధైర్యవంతుని. బట్ వన్ హారిబుల్ గోస్ట్ ఆఫ్ ఉమెన్ విచ్ అపియర్స్ ఆఫ్ ఆన్ అట్ మిడ్ నైట్ డ్యూరింగ్ ద ఫుల్ మూన్. సో ఫుల్ మూన్ డే అంటే పౌర్ణమి రోజు, మనకు మామూలుగా సినిమాలు అంతా అమావాస్య అర్ధరాత్రి రోజు దెయ్యాలంటారు, కానీ ఈ స్టోరీలో వెరైటీగా ఫుల్ మూన్ డే అంటే పౌర్ణమి రోజు దెయ్యాన్ని చూశానని చెప్తున్నాడు. సో ఐ ఆమ్ ఏ బ్రేవ్ ఫెలో బట్ వన్ హారిబుల్ గోస్ట్ ఆఫ్ ఉమెన్. సో ఒక భయంకరమైనటువంటి ఆడ దెయ్యాన్ని నేను చూశాను సార్. విచ్ అపియర్స్ ఆఫ్ అండ్ ఆన్ at midnight. సో రాత్రి అర్ధరాత్రి అది నాకు కనిపిస్తుంది, మాయమైపోతుంది. ఆన్ ఆఫ్ అండ్ ఆన్, సో కనిపిస్తూ మాయమైపోతూ ఉందన్నమాట. ఆ రోజు నేను చూశాను సార్. ఇట్ ఈస్ అన్ అగ్లీ క్రీచర్ విచ్ మ్యాటెడ్ హెయిర్ అండ్ with a matted hair and a shriveled face like a skeleton holding a fetus in its arms. సో సార్ అది ఎలాగుందంటే ఇట్ ఈస్ అన్ అగ్లీ క్రీచర్, చాలా అంటే చాలా అగ్లీగా ఉంది సార్ అది. విత్ ఎ మ్యాటెడ్ హెయిర్ సార్, దాని యొక్క హెయిర్ ఎలా ఉందంటే మ్యాటెడ్ మీన్స్ ట్యాంగిల్డ్ అంటే చిక్కుగా ఉందన్నమాట, చిక్కుబడిపోయింది కంప్లీట్ గా. అండ్ ఏ ష్రివెల్డ్ ఫేస్ అంటే కంప్లీట్, ష్రివెల్డ్ మీన్స్ స్ట్రంక్, SHRUNK స్ట్రంక్ అంటే ముడతలు పడిపోయింది అనమాట, ముడుచుకుపోయింది అది. లైక్ ఏ స్కెలిటన్ హోల్డింగ్ ఏ ఫీటోస్ ఇన్ ఇట్స్ ఆర్మ్స్. ఫీటోస్ మీన్స్ అన్బార్న్ బేబీ అంటే పుట్టినటువంటి బిడ్డ. సో దీన్ని బట్టి మీరు ఒక స్టోరీ క్రియేట్ చేసుకోవచ్చు. ప్రెగ్నెంట్ గా ఉన్నటువంటి ఆమెను ఎవరో చనిపోయేసి ఉంటే అది దెయ్యంగా మారి తన కడుపులో ఉన్న బిడ్డని బయటికి తీసుకొని అక్కడ కనిపిస్తుంది అందరికీ అన్న విధంగా. ఏమండి మీకు కూడా భయం వేస్తుందా ఊహించుకుంటుంటే? సో అలాంటి దెయ్యాన్ని, చేతిలో ఆ బిడ్డను పట్టుకొని నిలుచుకున్న దెయ్యాన్ని, ఒక స్కెలిటన్ బిడ్డను పట్టుకున్నట్టుగా ఉందన్నమాట. దాన్ని చూశాను. మహేంద్ర షివర్డ్ ఎట్ ద డిస్క్రిప్షన్ అండ్ ఇంటరప్టెడ్ రేదర్ షార్ప్లీ. సో ఒక్కసారిగా భయం వేసింది అనమాట, అతనికి కూడా భయం వేసింది అది వినగానే మహేంద్రకి. అండ్ ఆ డిస్క్రిప్షన్ ఇమ్మీడియట్ గా డిస్టర్బ్ చేయడానికి ఇంటరప్టెడ్ రేదర్ షార్ప్లీ. సో ఇమ్మీడియట్ గా దాన్ని ఇంటరప్ట్ చేశాడు, అంటే డిస్టర్బ్ చేశాడు, ఆపేశాడు. యు ఆర్ క్రేజీ ఈశ్వరన్, నీకు కొద్దిగా పిచ్చి పెట్టినట్టుంది ఈశ్వరన్. దేర్ ఆర్ నో సచ్ ఎ థింగ్స్ యాజ్ గోస్ట్ ఆర్ స్పిరిట్స్. అసలు ఇప్పుడు ఈ కాలంలో గోస్ట్, స్పిరిట్స్, ఆత్మలు, దెయ్యాలు అనేవి ఏవీ లేవు. ఇట్ ఈస్ ఆల్ ఏ ఫిగ్మెంట్ ఆఫ్ యువర్ ఇమాజినేషన్. సో ఇదంతా కూడా నీ యొక్క ఫిగ్మెంట్ మీన్స్ క్రియేషన్, నీ యొక్క క్రియేషన్, ఇమాజినేషన్ లో ఉన్నటువంటి ఒక క్రియేషన్. ఇదంతా కూడా నువ్వు క్రియేట్ చేస్తున్నావు నీ ఇమాజినేషన్ తో. గెట్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్ ఎగ్జామైన్డ్. సో ఒకసారి నీ డైజెస్టివ్ సిస్టమ్ తినింది అరగలేదేమో నీకు సరిగా, అందుకే ఏవేవో మాట్లాడుతున్నావు. అండ్ మేబీ యువర్ హెడ్ యాజ్ వెల్. సో నీ బ్రెయిన్ కూడా సరిగా పనిచేస్తున్నట్లేదు, ఒకసారి చూపించుకో డాక్టర్ కి అన్నట్టుగా చెప్పాడు. యు ఆర్ టాకింగ్ నాన్ సెన్స్, నాన్ సెన్స్ అంతా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు అని. హీ లెఫ్ట్ ద రూమ్ అండ్ రిటైర్డ్ ఫర్ ద నైట్ ఎక్స్పెక్టింగ్ ఈశ్వరన్
to sulk for a couple of days. Sulk means be sad or calm. So అతను తన రూమ్ లో అక్కడి నుంచి హీ లెఫ్ట్ ద రూమ్ అండ్ రిటైర్డ్ ఫర్ ద నైట్. సో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు, తన రూమ్ కి వెళ్ళిపోయాడు అనమాట. రాత్రికి అక్కడి నుంచి అతను లేచి వెళ్ళిపోయాడు. అండ్ ఏమనుకున్నాడంటే, నేను అరిచాను కదా ఈశ్వరన్ని, తిట్టాను కదా, కాబట్టి కొద్ది రోజుల పాటు ఈశ్వరన్ బాధపడతాడు, కామ్ గా ఉంటాడు, నాతో మాట్లాడేమో సరిగా అనేసి అనుకున్నాడు. బట్ ద నెక్స్ట్ మార్నింగ్ హీ వాజ్ సర్ప్రైజ్డ్ టు ఫైండ్ ద కుక్ యాజ్ చీర్ఫుల్ అండ్ టాకిటివ్ యాజ్ ఎవర్. కానీ పక్క రోజు మార్నింగ్ లేచేటప్పటికి ఆ కుక్ అసలు అదేం పట్టించుకోలే, తిట్టింది కూడా. తను రోజు ఎలాగుంటాడో ఆ విధంగానే చీర్ఫుల్, యాక్టివ్ గా అండ్ టాకిటివ్, ఎలా మాట్లాడతాడు ఎప్పుడు అలాగే మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అండ్ ఫ్రమ్ దట్ డే ఆన్ మహేంద్ర, ఫర్ ఆల్ హిస్ బ్రేవ్ టాక్, వెంట్ టు బెడ్ విత్ ఏ సర్టైన్ అన్ఈజ్. సో ఆ రోజు నుంచి మహేంద్ర, ఫర్ ఆల్ హిస్ బ్రేవ్ టాక్స్, తను ధైర్యంగా మాట్లాడేప్పటికీ కూడా తను బెడ్రూమ్ కి వెళ్ళినప్పుడు కొద్దిగా అన్ఈజ్ మీన్స్ అన్కంఫర్టబుల్, డిస్కంఫర్ట్. సో చాలా డిస్కంఫర్ట్ గా ఫీల్ అయ్యేవాడు అనమాట కొద్దిగా. ఎవ్రీ నైట్ హీ పీడ్ ఇన్ టు ద డార్క్నెస్. సో రోజు పీడ్ మీన్స్ లుక్డ్. సో రోజు అతను ఆ డార్క్నెస్ లోకి అలా చూస్తూ ఉండేవాడు అనమాట. సో ఎక్కడి నుంచి, అవుట్ సైడ్ త్రూ ద విండో నెక్స్ట్ టు హిజ్ బెడ్. సో తన బెడ్ పక్కనే ఉన్నటువంటి విండోలో నుంచి ఆ చీకటిలోకి అలా చూస్తూ ఉండేవాడు. ట్రయింగ్ టు మేక్ ష్యూర్ దట్ దేర్ వాజ్ నో మూమెంట్ ఆఫ్ డార్క్ షేప్స్ ఇన్ ద విసినిటీ. విసినిటీ మీన్స్ సరౌండింగ్ ఏరియా. సో తన చుట్టుపక్కల ఎక్కడే కానీ ఆ చీకట్లో ఎలాంటి ఈ షేడ్ మూమెంట్స్ అనేవి, వాస్ నో మూమెంట్ ఆఫ్ డార్క్ షేప్స్. సో చీకట్లో కదిలేటటువంటి ఎలాంటి షేప్స్ అనేవి లేవు మన చుట్టుపక్కల అని తను కన్ఫర్మ్ చేసుకోవడం కోసం అలా చూస్తూ ఉండేవాడు. బట్ హీ వుడ్ ఓన్లీ సీ ఏ సీ ఆఫ్ డార్క్నెస్ విత్ ద ట్వింక్లింగ్ లైట్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ మైల్స్ అవే. సో బట్ అలా చూస్తున్నప్పుడు అతను, బట్ హీ కుడ్ ఓన్లీ సీ ఏ సీ ఆఫ్ డార్క్నెస్, అంటే సముద్రం అంతా చీకటి మాత్రమే అతనికి కనిపించేది అనమాట చూస్తూ ఉంటే. సో ఎక్కువగా మొత్తం చీకటే కనిపించేది. ఆ చీకట్లో ఎక్కడో దూరంగా ఫ్యాక్టరీ లైట్స్ అనేవి కనిపిస్తూ ఉండేవి అనమాట అతనికి. He had always liked to admire the milk white landscape on full moon nights. అతనికి ఫుల్ మూన్ డే రోజు మిల్క్ వైట్ ల్యాండ్స్కేప్ మీన్స్ అంటే ఆ చంద్రుడి యొక్క ఫుల్ మూన్ అంటే చాలా వెన్నెల అనేది వస్తుంది కదా. సో ఆ వెన్నెల వల్ల ల్యాండ్స్కేప్ అంతా కూడా కంప్లీట్ గా వైట్ గా, ఎలా అంటే పాలు ఎలా ఉంటాయో వైట్ గా, అంత వైట్ గా కనిపిస్తున్నట్టు ఆ ల్యాండ్స్కేప్, ఆ సీనరీ చూడడం అంటే చాలా ఇష్టం అనమాట అతనికి. So, but after hearing Ishwaran's story of the female ghost, he avoided looking out of his window altogether when the moon was full. So, ఈశ్వరన్ ఏ రోజు గోస్ట్ చూశానని చెప్పాడు? ఫుల్ మూన్ డే రోజు. అవునా? సో ఎప్పుడైతే ఆ స్టోరీ విన్నాడో ఆ రోజుటి నుంచి ఇతనికి ఆ ఫుల్ మూన్ డే రోజు ఇలా బయట చూడడం చాలా ఇష్టం. కానీ ఆ స్టోరీ విన్న తర్వాత నుంచి అసలు బయట చూడడమే మానేశాడు అనమాట. ఓకే, భయంతో. సో చూడండి, లోపలైతే భయం ఉంది కానీ బయటికి నటిస్తూ ఉన్నాడు అనమాట. వన్ నైట్ మహేంద్ర వాజ్ వోకన్ అప్ ఫ్రమ్ హిజ్ స్లీప్ బై ఏ లో మోన్ క్లోజ్ టు హిజ్ విండో. సో మోన్ మీన్స్ క్రై. సో ఒక రోజు నిద్రపోతుంటే అతనికి ఏడుపు అనేది వినిపించింది అనమాట. సో ఆ ఏడుపు ఎవరు ఏడుస్తున్నారా అనేసి ఆ ఏడుపు వినిపించగానే పైకి లేచాడు. ఓకే, సో చూడండి ఇక్కడ, ఫ్రమ్ హిజ్ స్లీప్ బై ఎ లో మూన్ క్లోజ్ టు హిజ్ విండో, అతని విండో దగ్గర నుంచి వినిపిస్తుంది. ఎట్ ఫస్ట్ హీ పుట్ ఇట్ డౌన్ టు ఏ క్యాట్ ప్రౌలింగ్ అరౌండ్ ఫర్ మైస్. సో ఫస్ట్ దాన్ని ఏమనుకున్నాడంటే ఇది ఏదో పిల్లి ఎలుకని చంపడానికి ప్రౌలింగ్ మీన్స్ హంటింగ్. సో చంపే ముందు అదే సౌండ్స్ చేస్తుంది కదా, సో అలాంటిది అనుకున్నాడు అనమాట. కానీ చూడండి, ప్రౌలింగ్ మీన్స్ హంటింగ్, ఎలుకని వెంటాడుతూ వెళ్తుంది కదా, సో అప్పుడు వెళ్ళేటప్పుడు చేసేటటువంటి సౌండ్ అనుకున్నాడు. బట్ ద సౌండ్ వాజ్ టూ గటరల్ ఫర్ ఏ క్యాట్. సో కానీ ఆ సౌండ్ అనేది మాత్రం చాలా చిన్నదిగా అనిపిస్తుంది. అంటే క్యాట్ సౌండ్ తో పోలిస్తే ఇది పెద్దదిగా అనిపిస్తుంది. అంటే చాలా వెరైటీగా, ఇంకా గట్టిగా వినిపిస్తుంది అనమాట అతనికి. ఎవరికి? మన మహేంద్రకి. సో ఇంకా అతనికి భయం వేసింది. సో బట్ ద సౌండ్ వాజ్ టు గ్లటరల్ మీన్స్ హార్ష్.
ఆర్ రఫ్. సో కొద్దిగా రఫ్ గా హార్ష్ గా అనిపించింది క్యాట్ సౌండ్ తో పోలిస్తే. హీ రెసిస్టెడ్ ద క్యూరియాసిటీ టు లుక్ అవుట్ లెస్ట్ he should behold a sight which would stop his heart. So he resisted the curiosity to look out. సో అతను బయట చూడాలి అన్నటువంటి ఆ క్యూరియాసిటీని తనలో తాను కంట్రోల్ చేసుకుంటూ రెసిస్టెడ్ ఆపుకుంటున్నాడు అనమాట. ఎందుకనంటే ఆ క్యూరియాసిటీ ఎప్పుడైతే అతను బయట చూస్తాడో lest he should behold a sight which would stop his heart. సో అతను ఎప్పుడైతే behold means seek. సో ఎప్పుడైతే అతను ఆ బయట వైపు ఆ సైట్ చూస్తాడో దాని వల్ల అతని హార్ట్ ఆగిపోయేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అనుకొని అతను సో నేను చూస్తే ఖచ్చితంగా నా గుండె ఆగిపోతుంది అనేసి తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ఆగిపోతున్నాడు. బట్ ద వెయిలింగ్ బికేమ్ లౌడర్ అండ్ లెస్ ఫెలైన్. సో కానీ అది ఆ సౌండ్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట. ఫెలైన్ మీన్స్ క్యాట్ లైక్. సో క్యాట్ సౌండ్ కన్నా కూడా అది ఎక్కువ అయిపోతుంది. క్యాట్ సౌండ్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. హీ కుడ్ నాట్ రెసిస్ట్ ద టెంప్టేషన్ ఎనీమోర్. సో తనని తాను ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు అనమాట. అండ్ లోయరింగ్ హిమ్సెల్ఫ్ టు ద లెవెల్ ఆఫ్ ద విండో సిల్ హీ లుక్డ్ అవుట్ ఎట్ ద వైట్ షీట్ ఆఫ్ మూన్ లైట్ అవుట్ సైడ్. సో లోయరింగ్ హిమ్సెల్ఫ్ టు ద లెవెల్ ఆఫ్ ద విండో సిల్. సో తను కొద్దిగా ఇలా విండో దగ్గరికి వెళ్ళి కొద్దిగా బెండ్ అయ్యి బయట వైపుకి చూశాడనమాట. సో ఎట్ ద వైట్ షీట్ ఆఫ్ మూన్ లైట్ అవుట్ సైడ్, కంప్లీట్ గా మూన్ లైట్ అంతా తెల్లగా కనిపిస్తూ ఉందన్నమాట, ఫుల్ మూన్ డే కాబట్టి. దేర్ నాట్ టూ ఫార్ అవే వాజ్ ఎ డార్క్ క్లౌడీ ఫామ్ క్లచింగ్ ఏ బండెల్. సో అక్కడ దూరంగా అతనికి ఒక డార్క్ క్లౌడీ ఫామ్, సో ఒక షేప్ షాడో ఫామ్ అనేది చేతిలో ఏదో పట్టుకొని ఉన్నట్టుగా కనిపించింది. మహేంద్ర బ్రోక్ ఇంటూ ఏ కోల్డ్ స్వెట్ అండ్ ఫెల్ బ్యాక్ ఆన్ ద పిల్లో ప్యాంటింగ్. ప్యాంటింగ్ మీన్స్ బ్రీతింగ్ హెవీలీ. సో ఒక్కసారిగా తను తన బెడ్ పైకి పరిగెత్తుకుంటూ వచ్చి దూకి పడిపోయాడు. మొత్తం కోల్డ్ స్వెట్ అంటే స్వెట్ చెమట పడిపోతూ ఉందన్నమాట అతనికి. అండ్ ప్యాంటింగ్ హోల్డింగ్ అంటే బ్రీతింగ్ అనేది రావడం, బ్రీతింగ్ హెవీలీ, భయపడుతూ ఉంటే ఎట్లాగొస్తుంది అలాగా భయపడుతున్నాడు. యాజ్ హీ గ్రాడ్యువల్లీ రికవర్డ్ ఫ్రమ్ ద ghastly experience he began to reason with himself. సో కొద్దిగా అతను ghastly మీన్స్ టెరిబుల్. సో ఆ టెర్రిబుల్ ఎక్స్పీరియన్స్ నుంచి కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. తనకి తాను ఒక రీజన్ అనేది చెప్పుకోదలుచుకున్నాడు అనమాట ఎందుకు భయపడ్డాడని. అండ్ ఫైనల్లీ కంక్లూడెడ్ దట్ ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ సమ్ సార్ట్ ఆఫ్ ఆటో సజెషన్, సమ్ ట్రిక్ దట్ హిస్ సబ్ కాన్షియస్ హ్యాడ్ ప్లేడ్ ఆన్ హిమ్. సో ఇది కంప్లీట్ గా తను ఆటో సజెషన్ తనకు తాను ఏమని సజెస్ట్ చేసుకున్నాడు అని అంటే కంక్లూడెడ్. సో ఫైనల్లీ హ్యాస్ కంక్లూడెడ్ దట్ ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ సమ్ సార్ట్ ఆఫ్ ఆటో సజెషన్. సో తనకు తానుగా ఇమాజిన్ చేసుకునిందే, ఊహించుకునిందే ఏంటంటే అది సమ్ ట్రిక్ దట్ హిస్ సబ్ కాన్షియస్ హ్యాడ్ ప్లేడ్ ఆన్ హిమ్. సో నా యొక్క సబ్ కాన్షియస్, నా యొక్క ఆలోచనలే, నా యొక్క ఊహలే నన్ను ఈ విధంగా ఇప్పుడు ఆలోచించేలాగా చేశాయి, నాతో ఆడుకున్నాయి అని తనకు తాను చెప్పుకున్నాడు. బై ద టైమ్ హీ హ్యాడ్ గాట్ అప్ ఇన్ ద మార్నింగ్, అంటే నైట్ అంతా తను అదే ఆలోచిస్తూ పడుకున్నాడు కదా రోజు ఈశ్వరన్ చెప్పినప్పటి నుంచి, కాబట్టి నాకు అదే కల్లోకి అదే కనిపించినట్లుగా అనిపించుంటుంది, అంతేగాని అది నిజం కాదు అని తనకు తాను చెప్పుకున్నాడు. బై ద టైమ్ హీ హ్యాడ్ గాట్ అప్ ఇన్ ద మార్నింగ్, సో పొద్దున్నే నిద్ర లేచేటప్పటికి హ్యాడ్ ఏ బాత్ అండ్ కమ్ అవుట్ టు హ్యావ్ హిజ్ బ్రేక్ఫాస్ట్. సో తను లేచి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసేదానికి వచ్చినప్పుడు ద హారర్ ఆఫ్ ద ప్రీవియస్ నైట్ హ్యాడ్ ఫేడెడ్ ఫ్రమ్ హిజ్ మెమరీ. సో రాత్రి జరిగినటువంటి ఆ హారర్ మొత్తం కూడా ఫేడెడ్, కంప్లీట్ గా క్లియర్ అయిపోయింది అనమాట, ఏమీ లేదు, అంతా మర్చిపోయాడు, తన మెమరీల నుంచి తీసేశాడు అదంతా రాత్రి జరిగిన ఇన్సిడెంట్. ఈశ్వరన్ గ్రీటెడ్ హిమ్ అట్ ద డోర్ విత్ హిజ్ లంచ్ ప్యాకెట్ అండ్ హిజ్ బ్యాగ్. సో అతను మర్చిపోతే ఇంకొక గమ్మునుంటారు ఇక్కడ, మన ఈశ్వరన్ ఉన్నాడు కదా, సో అతను ఎదురొచ్చాడు అనమాట. ఎదురొచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి లంచ్ బ్యాగ్ అనేది తన చేతికి ఇచ్చాడు, లంచ్ ప్యాకెట్ అండ్ హిజ్ బ్యాగ్, ఆఫీస్ బ్యాగ్ అనేది ఇచ్చాడు. జస్ట్ యాజ్ మహేంద్ర వాజ్ స్టెప్పింగ్ అవుట్ ఈశ్వరన్ గ్రిన్నెడ్ అండ్ సెడ్. సో మహేంద్ర అలా కాలు బయట పెడుతున్నాడో లేదో అప్పుడు ఈశ్వరన్ గ్రిన్నెడ్ మీన్స్ స్మైల్డ్, నవ్వుతూ ఇలా చెప్పాడనమాట. సార్, remember the other day when I was telling you about the female ghost with a fetus in its arms. సార్, మీరు
గుర్తుందా, నేను ఒక ఆడ దెయ్యము చేతిలో ఒక బిడ్డను పట్టుకొని నిలబడుకో ఉన్నటువంటి దెయ్యాన్ని నేను చూశాను అని చెప్పినప్పుడు మీరేమన్నారు, మీకు గుర్తుందా? యు వర్ సో యాంగ్రీ విత్ మీ ఫర్ ఇమాజినింగ్ థింగ్స్. సో యు వర్ సో యాంగ్రీ విత్ మీ ఫర్ ఇమాజినింగ్ థింగ్స్. నేనేదో ఊహించుకొని చెప్తున్నాను అన్న విధంగా మీరు నన్ను తిట్టారు, మీకు ఆ రోజు గుర్తుందా బాగా అని అడిగాడు. వెల్, యు సా హర్ యువర్ సెల్ఫ్ లాస్ట్ నైట్. సార్, రాత్రి మీరు ఆ దెయ్యాన్ని చూశారు, మీరు మీ కల్లారా చూశారు. ఐ కేమ్ రన్నింగ్ హియరింగ్ ద సౌండ్ ఆఫ్ మూవింగ్ దట్ వాస్ కమింగ్ ఫ్రమ్ యువర్ రూమ్. సార్, రాత్రి మీ రూమ్ లో నుంచి ఏడుపు వినిపిస్తూ ఉన్నింది, నువ్వు భయంతో అరుస్తున్నావు కదా, ఆ అరుపులు వినిపించాయి నాకు. సో అప్పుడు నేను పరిగెత్తుకుంటూ వచ్చాను మీ రూమ్ కి, అప్పుడు నేను చూశాను మీరు ఆ దెయ్యాన్ని చూడడము అని చెప్పాడు. సో అంటే చూడండి, చెప్తుంటే భయం వేస్తుంది కదా మీకు కూడా, నిజంగా దెయ్యం ఉన్నట్లాగే అనమాట. ఏ చిల్ వెంట్ డౌన్ మహేంద్రాస్ స్పైన్. సో మహేంద్రాకే కదా, నాకు కూడా వెళ్తుంది. సో స్పైనల్ కార్డ్ అంటారు కదా, ఈ బ్యాక్ బోన్. సో అక్కడి నుంచి ఏదో ఒక తెలియనటువంటి భయం, జర్క్ అనేది పాస్ అయింది బాడీ అంతా కూడా అతనికి. హీ డి నాట్ వెయిట్ ఫర్ ఈశ్వరన్ టు కంప్లీట్ హిస్ సెంటెన్స్. సో అంతే, ఇమ్మీడియట్ గా ఈశ్వరన్ ఏం చెప్తున్నాడు కూడా, ఇక నెక్స్ట్ ఏం చెప్తాడు కూడా వినకుండా అక్కడి నుంచి ఒక్కసారిగా హీ హర్రీడ్ అవే టు హిస్ ఆఫీస్ అండ్ హ్యాండెడ్ ఇన్ హిస్ పేపర్స్. సో తను ఆఫీస్కి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అండ్ తన యొక్క రిజిగ్నేషన్ ఫామ్ ని వాళ్ళకి ఇచ్చేసాడు, జాబ్ మానేస్తున్నానని. రిజాల్వింగ్ టు లీవ్ ద హాంటెడ్ ప్లేస్ ద వెరీ నెక్స్ట్ డే. సో ఆ ప్లేస్ ఏదైతే ఉందో దానిని వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట నెక్స్ట్ డే ఇమ్మీడియట్ గా. హాంటెడ్ ప్లేస్ మీన్స్ ఫ్రీక్వెంట్లీ విజిటెడ్ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారిగా వదిలేసి భయంతో పరుగులు తీసి వెళ్ళిపోయాడు అనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, నిజంగా దెయ్యాలు అనేవి ఉంటాయా? మన లైఫ్ లో కూడా చాలా ఇన్సిడెంట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాము. సో చాలా మంది చాలా సార్లు వాష్రూమ్ కి ఒంటరిగా వెళ్ళాలన్నా కూడా, లేదా నైట్ టైమ్స్ బయట వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి తెలియకుండా బాడీ అంతా కూడా ఏదో తెలియనటువంటి ఒక ఫీలింగ్, ఓకే, షివరింగ్ లాంటిది వస్తూ ఉంటుంది అనమాట. సో ఏదో భయం, మన నీడని మనం చూసి కూడా మనం భయపడుతూ ఉంటాము. సో ఇలాగా సోది చెప్పే వాళ్ళు ఉంటారు, సోది చెప్పే వాళ్ళ లోపలికి మన పూర్వీకుల యొక్క ఆత్మలు వస్తూ ఉంటాయి అని అంటారు. సో కొన్నిసార్లు మనం నమ్మకపోవచ్చు, కానీ మన ఫ్యామిలీ విషయాలన్నీ కూడా వాళ్ళు కరెక్ట్ గా చెప్తారు. వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎంతమంది బ్రతుకున్నారు, ఎంతమంది చనిపోయారు, ఏ పక్కున్నారు, ఏం చేస్తున్నారు, చాలా వరకు చెప్తారు. అంటే జరగబోయేది చెప్పలేకపోవచ్చు, కానీ జరిగిపోయినవన్నీ కూడా బాగా చెప్తారు అనమాట కరెక్ట్ గానే. సో అలాంటప్పుడు మనకు నిజమే ఏమో, నమ్మాలి కదా, ఉన్నాయి కదా, లేకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళకి అన్నటువంటి ఆలోచనలు వస్తాయి అన్నమాట. సో ఉన్నాయి అన్న నమ్మకంతోనే మనం కూడా సంక్రాంతి పండుగ రోజు మన పెద్దలకు పెట్టుకుంటున్నాము, మొహరం పండుగ రోజు పీర్లకు పెట్టుకుంటున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క పెద్దల్ని ప్రార్థించుకుంటూ ఉంటారనమాట. సో ఇది నమ్మకము, ఆచారము రెండు కూడా కలిసిందే మనం ఫాలో అవుతున్నాము. సో మీ లైఫ్ లో కూడా ఏమన్నా ఇలాంటివి జరుగుంటే మీ ఫ్రెండ్స్ అందరితో కూడా ఇవన్నీ షేర్ చేసుకోండి. ఇట్ వాజ్ రిటన్ బై ఆర్కే లక్ష్మణ్. సో మీ అందరికీ ఈ లెసన్ బాగా అర్థమైంది అనుకుంటాను. 1 hour నాన్ స్టాప్ గా కంటిన్యూగా చెప్పినందుకు దయచేసి ఇప్పుడే నా ఛానల్ కి వీడియో కింద ఉన్నటువంటి ఆ సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు అనేది నోటిఫికేషన్ వస్తుంది, మీరే వీడియోస్ ఫస్ట్ వాచ్ చేయొచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ ని సెండ్ చేయండి, వాళ్ళందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఈ లెసన్ మీకు బాగా అర్థమైంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి మీ ఓన్ గా రాసేయచ్చు. ఓకే, పెద్ద కష్టం అనేవి కాదు. ఓకే, ఎస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈస్ వెంకటేష్ యారవా.